ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము మీకు అవసరమైన ఆశీర్వాదమును అనుగ్రహించి మిమ్ములను ఆనందింపజేయును. కనుక ఈ దినము ఎలా ఉంటుందో ఏమవుతుందో అని భయపడవలసిన అవసరం లేదు. ఈ దినం మీకు ఆశీర్వాదకరంగా ఉండును, మేలైనది జరుగుతుంది, విశ్వసించుడి. అయితే దేవుడు మీకిచ్చే ఒక మాట, దాన్ని మీరు మనసులో లోతుగా నాటుకోవాలి. ఒక భక్తుడు దేవుని వైపు చూసి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన అద్భుతమైన జవాబు 32వ కీర్తన 8వ వచనము, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని దేవుడు చెబుతున్నారు. ఈ వాక్యము నా జీవితంలో మర్చిపోలేని ఒక వాక్యము. అది మాత్రమే కాదు, దాదాపు అప్పుడప్పుడు నేను ప్రార్థించేటప్పుడు ఉపయోగించే ఒక వాక్యము. ఎందుకో తెలుసా? దేవుడు 74వ సంవత్సరం 1974లో సేవ కొరకు నన్ను పిలిచినప్పుడు సూటిగా ఆయన నాతో మాట్లాడిన సమయంలో నేను అడిగాను. నాకు పరిచర్యను గురించి ఏమీ తెలియదు, ప్రసంగము తెలియదు, ఎలా సేవ చెయ్యాలో తెలియదు, నన్ను సేవకు పిలుచుచున్నారే అని నేనడిగాను. అప్పుడు దేవుడి మాటను నాకు చెప్పారు, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇచ్చెదను, నీవు నడవవలసిన మార్గము నీకు చూపించెదను, నేను చెప్పింది నీవు చేస్తే చాలు అని దేవుడు పిలిచారు. ఇది బాగా ఉన్నది, ఈజీగా ఉన్నది, మనము ఏమీ యోచించి కష్టపడవలసిన అవసరం లేదు, ఆయన చెప్పినది చేస్తే చాలు అని నన్ను దేవునికి సమర్పించుకున్నాను. ఆ దినము మొదలుకొని ఈ వచనం చెప్పే ఈ రోజు వరకు నేను ప్రార్థించెదను. నా ప్రేయర్ డైరీలో 2 పేజీలు ఉంటాయి. ఒకటి ప్రార్థనకైన గుర్తులు, రెండవది ఆలోచన కొరకైన పేజీ. అందులో ప్రార్థన గుర్తింపులో ఏమేమి దేవుని దగ్గర అడగాలి అన్నవి ఉంటాయి. ఆలోచన పేజీలో ఏమేమి ఆలోచనలు దేవుణ్ణి అడగాలి అని ఉంటాయి. పరిచర్యను గురించి, పర్సనల్ కార్యముల గురించి అన్నిటినీ వ్రాసి ఉంచి, వీటిలో నేనేం చెయ్యాలి దేవా, దీనికి తగిన ఆలోచన నాకివ్వండి. సేవ కొరకు అనేక స్థలములలో నుండి నన్ను పిలిచెదరు. వాటిని నేను డైరీ చూసి తీర్మానించుట లేదు. వాటిని యేసు సమూహమునకు తీసుకెళ్లి, ప్రభువా నన్ను పిలుచుచున్నారు, ఈ దేశమునకు పిలుస్తున్నారు, ఈ పట్టణమునకు పిలుస్తున్నారు, నేనెక్కడికి వెళ్ళాలి, వీరికి నేనే జవాబివ్వాలి. ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చెదరు. ఈ స్థలమునకు వెళ్ళు, ఈ పట్టణమునకు వెళ్ళు, ఈ దేశమునకు వెళ్ళు, ఇప్పుడిక్కడికి వెళ్లకు అని ఆలోచన ఇచ్చెదరు. ఏంటండి, ఇలా కూడా దేవుడు మాట్లాడెదరా? మాట్లాడతారు. మీరు వ్యాపారి అయినా మీతో మాట్లాడతారు, ఐటీలో పనిచేస్తే మీతో మాట్లాడెదరు, కుటుంబ విషయంలో, ఫ్యామిలీని గమనించే విషయంలో మీతో మాట్లాడెదరు, అన్ని కార్యములను గురించి దేవుడు మాట్లాడెదరు. మీరు విశ్వసించుడి. అలాంటి అనేకులు నాకు తెలుసు. బిజినెస్లో జయము పొందిన ఒక యవ్వన తమ్ముడితో మాట్లాడినప్పుడు, ఎలా మీ తండ్రి కంటే ఇంత బ్రహ్మాండంగా బిజినెస్ చేయుచున్నారు, ఎలా అని అడిగాను. ఆయన చెప్పారు, అంకుల్, నేను దేవుని సమూహంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి ప్రభు చెప్పినది మాత్రమే చేసేదను. ఒక వ్యాపారం చేయుచుండే తమ్ముడు చెప్పారు, అందువలన నాకు సక్సెస్ కలుగుతుంది అని చెప్పాడు. కనుక ప్రభు చెప్పినది చేయుట, ఇదే మాదిరిగానే సేవ అయినను సరే, మనం తీర్మానించకుండా ఆలోచన అడిగినప్పుడు ఆలోచన ఇచ్చి నడిపించెదరు. ఇప్పుడు అనేక కార్యములలో ఏం చెయ్యాలో తెలియక తడబడుచున్నారు కదా. ఫ్యామిలీ సమస్య, ఏం తీర్మానం చెయ్యాలో తెలియడం లేదు. బిజినెస్లో పోరాటము, ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఉద్యోగంలో ఒక ఇబ్బంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు. సేవలో ఎలా ముందుకు కొనసాగాలో తెలియడం లేదు కదా. మీరు కనిపెట్టుకుని ఉండుడి. దేవుని సమూహంలో కూర్చుని ఈ వాక్యమును చెప్పి, నీ మీద నా కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెబితిరి, నాకిందులో ఆలోచన కావాలి అని మీరు ప్రార్థించి చూడండి. మొదట ప్రార్థించి చూడండి. ఒకే రోజులో జవాబు రాదు. కొన్నిసార్లు మీరు దేవునితో సన్నిహితంగా జీవించారంటే ఒకే రోజు టక్కున జవాబు వచ్చును. కొన్నిసార్లు కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని కార్యములకు దేవుడు జవాబు ఇచ్చుటకు ఓపికతో కనిపెట్టుకుని ప్రార్థించి దేవుని ఆలోచన ప్రకారము చేయుడి. మీ కార్యములో జయం కలుగును. అదే ఈ పరిచర్యలో నేను చూచుచున్నాను. నేను ప్రసంగించాలన్నా కూడా ఈ దినం ఏ ప్రసంగమును నేను మాట్లాడాలి, ఆ మాటల్ని నాకు అనుగ్రహించుడి. నేను ఏం చెప్పాలని దాని కొరకు కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు దాని విషయమై మాట్లాడెదరు. దానినే ప్రజలకు తీసుకుని పోవుట. ప్రతి కార్యములో చక్కగా దేవుడు మాట్లాడి నడిపించెదరు. ఆయన వాక్కునిచ్చుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గమును నేను చూపించెదను, విశ్వసించెదరా? నాతో కూడా దేవుడు మాట్లాడెదరు అని ఆయన సూటిగా మనిషిని వలె మాట్లాడారు. మన ఆత్మలో ఆయన మాట్లాడున్నది మనం గ్రహించగలము.
వేదమును ధ్యానించి ప్రార్థించి కనిపెట్టినప్పుడు మీరు నింపబడి విశేషముగా పరిశుద్ధాత్మతో మీరు నింపబడి అన్యభాషలో మీరు ప్రార్థించి శరీర క్రియలు లోబరిచి ఆత్మలో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో ఆయన మాట్లాడున్నది తేటగా మనకు తెలియును. అప్పుడు దేవుని స్వరమును వినుట అలవాటు పడితే మీ జీవితంలో అది సులువుగా ఉండును. అనుదినము దేవుడు మాట్లాడి నడిపించుట చూడగలరు. కొన్ని రోజులు మీరు కష్టపడి సమయమును కేటాయించి కనిపెట్టుకుని ఉండి ప్రార్థించే అనుభవంలోనికి వచ్చారంటే ప్రతిదినం అది మీ అనుభవంగా మారిపోవును. కనుక చెప్పండి, ఇప్పుడు దేవుని చూసి చెప్పండి, దేవా, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చెప్పి ఉన్నారు. నడవవలసిన మార్గమును చూపెదనని చెప్పితిరి. నాకు ఆలోచన ఇవ్వుడి, నాకు చూపించండి. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమి తీర్మానం తీసుకోవాలి, నాకు మార్గం చూపించుడి. ఈ దినం నాకు ఇవ్వండి, ఒక గైడెన్స్ ఇచ్చి నడిపించండి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.